ప్రణయ జీబులు 6వ భాగం. ఆమె దుఃఖం ఉపశమించే వరకు 2 నిమిషాలు పట్టింది. మళ్ళీ పెన్ను చేత్తో పట్టుకుని తేలికపడ్డ మనసుతో రాయ సంకల్పించింది. ఆత్మసఖ అంటూ సంబోధన రాసి ఆగింది. సంబోధన తరువాత తన గదను ఎక్కడి నుండి ఎలా ప్రారంభించాలా అన్న ఆలోచన మరలా ఆమె కలాన్ని సాగనివ్వలేదు. కుర్చీకి చేరగిలబడి కళ్ళు మూసుకుంది సంధ్య. ఆమె మనసు 7 సంవత్సరాలు వెనక్కి పరిగెత్తింది. తను BA 2వ సంవత్సరంలో ప్రవేశించటం, సుగుణతో పరిచయం, BA ఫైనల్ ఇయర్లోకి వచ్చిన తర్వాత సురేంద్రతో పరిచయం, తరువాత క్రమంగా తన మనోభావాలలో కలుగుతూ వచ్చిన మార్పులు, వాటిని గుర్తించి ప్రోత్సహించిన సుగుణ, అదే సమయంలో అమ్మ చనిపోవటం, తన మనోవైఫల్యం, సురేంద్రకు తను రాయటం, ఒక ఉత్తరం కొత్తగా వచ్చి పిన్ని చేతిలో పడటం, ఆ సమ్మర్లోనే అతని వివాహం జరగటం, 5 సంవత్సరాల పాటు శ్యామ్తో తను గడిపిన మధురమైన వైవాహిక జీవితం, ఆ 5 సంవత్సరాలలోనూ అప్పుడప్పుడు అపశృతుల్లా పిన్నికి చిక్కిన ప్రేమలేఖ తాలూకా స్మృతులు తన మనసుని కలతపెట్టటం, తండ్రి పిన్ని తమ ఇంటికి రావటం, పిన్ని ప్రేమలేఖను భర్తకు చూపటం, భర్త తనని తిరస్కరించటం, తనకి గర్భస్రావం జరగటం, హాస్పిటల్లో కోలుకున్న తర్వాత సరాసరి ఇంటికి రావటం, పిన్ని విశృంఖల ప్రవర్తన, తండ్రి మంచమెక్కటం, ఆయన మరణించటం, ఆ తరువాత పరివర్తనతో పిన్ని చనిపోవటం, అన్నీ సినిమారీలుగా ఆమె కళ్ళ ముందు కదలాడినాయి. అవన్నీ క్రమబద్ధంగా ఆలోచించేసరికి ఆమెలో చైతన్యం, ఒక రకమైన దీక్ష, పట్టుదల వచ్చినాయి. వెంటనే సర్దుకొని కూర్చుని వంచిన తలెత్తకుండా రాయటం మొదలెట్టింది సంధ్య. ఆత్మసఖ, నా ప్రాణమా, నా దైవమా, ఇలా మిమ్మల్ని ఎన్ని రకాలుగా సంబోధించినా నాకు తనివి తీరటం లేదు ప్రభు. ఈ సమయంలో మీరు నన్నెంతగా అసహించుకుంటున్నారో నేను ఊహించలేను. కనీసం కవరు చించి లోపల ఉన్న ఉత్తరాన్ని పూర్తిగా చదువుతారన్న ధైర్యం కూడా నాకు లేదు. అయినా కనీసం నా మీద ప్రేమ లేకపోయినా ఏం రాశానో అన్న కుతూహలంతోనైనా ఇది చదువుతారన్న విశ్వాసంతో రాస్తున్నాను. నా దైవమా, ఇది నేను మీకు రాస్తున్న మొదటి ఉత్తరం కదూ. మన 5 సంవత్సరాల దాంపత్య జీవితంలో పూర్తిగా ఒక్కరోజు కూడా మనం విడిగా ఉండటం ఎప్పుడూ సంభవించలేదు. అందుకే మన మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగే అవకాశం కూడా లేకపోయింది. అయితే నా ప్రాణేశ్వరుడికి నేను రాసే మొదటి ఉత్తరం ఇంతటి నికృష్టమైన స్థితిలో ఒక లజ్జాకరమైన విషయాన్ని గూర్చి రాయవలసి ఉంటుందని నేనెన్నడూ ఊహించలేదు. అందువల్ల ఒక పక్క మీకు ఈ ఉత్తరం రాస్తుంటే సిగ్గుగా దిగులుగా ఉంది నాకు. కానీ మరో వంక మీ నుండి ఒక సత్యాన్ని దాచిన నేరాన్ని తొందరపాటులో బాధ్యతారహితంగా నేను చేసిన ఒక పొరపాటును మీకు విపులంగా చెప్పి ఆ పాపభారాన్ని నుండి విముక్తిరాలినవుతాను అన్న సంతృప్తి కూడా ఇప్పుడు నాలో ఉంది. క్రిస్టియన్లకు నమ్మకం ఉంది. నేరం చేసిన వ్యక్తి తన నేరాన్ని గుర్తించి పశ్చాత్తాపపడుతూ అతను మతాధికారి వద్దకు వెళ్ళి దేవుని ముందు మోకరిల్లి తను చేసిన పాపాలను విపులంగా చెప్పి భగవంతుని క్షమాభిక్షను వేడుకుంటాడు. ఆ తతంగాన్ని కన్ఫెషన్ అంటారు ఇంగ్లీష్లో. కన్ఫెషన్ గనక చేస్తే అంటే భగవంతుని ముందు తన పాపాలను ఒప్పుకుంటే ఇక ఎంత ఘోరమైన పాపమైనా సరే సమసిపోతుందని, అతడు పవిత్రుడవుతాడని వారి నమ్మకం. నేను కూడా ఒక రకంగా తప్పు చేశాను. మన సంఘ నియమాలకు, భారతదేశ కన్యలకు సహజమైన వినయ విధేయతలకు విరుద్ధంగా నేను ఒక పురుషుడికి ప్రేమలేఖలు రాశాను. అవి ఎలా, ఎప్పుడు రాశానో వివరాలన్నీ మీకు చెప్తాను. నా దైవం మీరే. నన్ను మీరు క్షమించినా క్షమించకపోయినా మీ ముందు నేను ఈ ఉత్తరం ద్వారా చేస్తున్న కన్ఫెషన్ వల్ల నాకు మనశ్శాంతి కలుగుతుందన్న ఆశతో మీకన్నీ చెప్పదలుచుకున్నాను. ఇక నా కథ వినండి. నేను BA చదువుతుండగా యాన్యువల్ పరీక్షలకి ముందు సుగుణ మా కాలేజీలో ప్రవేశించింది. సుగుణ తండ్రి బదిలీ మీద మా ఊరు రావటం వల్ల సుగుణ కూడా సంవత్సరం మధ్యలో వచ్చి మా కాలేజీలో చేరింది. సుగుణ చాలా తెలివైనది, చురుకైనదీను, అందరితోనూ కలిసికట్టుగా ఉండేది. పైగా చిన్నప్పటి నుండే ఆమె ఇంగ్లీష్ మీడియంలో చదవటం వల్ల ఇంగ్లీష్లో టకటకమని మాట్లాడుతూ ఉండేది. అందువల్ల లెక్చరర్లు కూడా ఆమెను ఇష్టపడేవారు. సాధారణంగా మేమంతా హై స్కూల్ చదువు మాతృభాషలో చదువుతుండేవారం. మేమందరం సుగుణని ఆరాధించడానికి ఇదొక కారణం. లెక్చరర్ల కంటే ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడే సుగుణని చాలామంది ఆడపిల్లలు దేవతలా ఆరాధించేవారు. ఆ సుగుణతో ఆమె వచ్చిన 10 రోజులకే స్నేహం ఏర్పడిపోయింది నాకు. క్లాస్ పాఠాల్లోనూ నేను చాలా చురుగ్గా ఉండటమే దానికి ముఖ్య కారణం. నాకు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడడం రాకపోయినా రాసేటప్పుడు వ్యాకరణబద్ధమైన అందమైన శైలిలో రాస్తుండేదానిని. అదీ కాక నాది సరళమైన స్వభావం అవటం వల్ల అనవసర ప్రసంగాలకి దిగేదాన్ని కాను. నా చదువే నా లోకం. ఇవన్నీ కూడా సుగుణకి నాతో స్నేహం
చేసుకోవటానికి గల కారణాలని ఆమె తర్వాత నాతో చెప్తే తెలిసింది. యాన్యువల్ పరీక్షలు అయిపోగానే సెలవులిచ్చారు. పరీక్షలన్నీ బాగా రాయటం వల్ల చాలా పేపర్లలో ఫస్ట్ మార్కులు నాకే వస్తాయన్న ధైర్యం కలిగి ఆ సెలవులన్నీ ఆనందంగా గడిపాను. సుగుణ సెలవులు ఇయ్యగానే వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. సెలవులైపోయి మరలా కాలేజీలు తెరిచిన తర్వాత తిరిగొచ్చింది సుగుణ. ఫైనల్ ఇయర్లోకి వచ్చిన తర్వాత మా ఇరువురి స్నేహం మరింత గాఢమవసాగింది. క్వార్టర్లీ పరీక్షలు దగ్గర పడుతుండగా మేమిద్దరం కంబైన్డ్ స్టడీ చేయటం ప్రారంభించాం. సుగుణకి చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉండటం వల్ల వాళ్ళ గొడవల్లో చదువు సాగదని మా ఇంట్లోనే ఎక్కువగా కలిసి చదువుకునేవాళ్ళం. నా గది మేడ మీద ఉండటం వల్ల ఇద్దరం ఏకాంతంగా కూర్చొని ప్రశాంతమైన చీకటి రాత్రుల్లో చదువుకుంటూ కబుర్లాడుతూ పాటలు పాడుకుంటూ మధ్య మధ్య అనేక రకాల విషయాల మీద చర్చలు జరుపుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళం. రాత్రి 8 అయ్యేసరికి ఇద్దరం భోజనాలు ముగించుకొని ఫ్లాస్క్ నిండా టీ పోసుకొని చక్రకేళీలు బిస్కెట్లు మొదలైన తినుబండారాలతో పాటు అతిగా చదవటం వల్ల ఒక గ్లూకోజ్ పొట్లం, తలనొప్పికి అమృతాంజనం డబ్బా, సరంజామా అంతటినీ సమకూర్చుకొని గదిలోకి వెళ్ళేవాళ్ళం. సాధారణంగా చాలామంది విద్యార్థులు చేసే ఈ కంబైన్డ్ స్టడీ వల్ల ఇరుపక్షాల వారిలో ఎవరికి చదువు విషయంలో లాభం కలగకపోయినా ఒకరినొకరు అర్థం చేసుకొని వారు తమ స్నేహాన్ని పటిష్టం చేసుకోవడానికి ఎదుటి వ్యక్తిలోని బలహీనతలను క్షమించటమే కాక వారిలోని సుగుణాలను కొన్ని అలవాట్లను వంటబట్టించుకుంటానికి మాత్రం చాలా అవకాశం ఉంది. నిజానికి మేమిద్దరం చదువు కోసమని ఒకచోట చేరినప్పటికీ చదువు కన్నా ఎక్కువగా ఇతర విషయాలను గురించి ఎప్పుడూ ఆలోచించటం చర్చించటం చేస్తుండేవాళ్ళం. సాధారణంగా ఆ వయసులోని కాలేజీ విద్యార్థుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలు, వారపత్రికలు, నవలలు, పవిత్ర ప్రేమ, ఆదర్శ వివాహాలు, సంఘ సంస్కరణ మొదలైన విషయాలు మా సంభాషణలో తరచూ దొర్లిపోతుండేవి. సుగుణన్ గురించి చెప్తూ అసలు సంగతి దాటేస్తున్నాను. సురేంద్ర మా క్లాస్మేట్. పియూసీ నుండి అతనిది నా గ్రూపు, నా సెక్షనే అవటం వల్ల అతను నాకు బాగా తెలుసు. ఎప్పుడు అతనితో మాట్లాడకపోయినా కాలేజీ ఉన్న కాలంలో ప్రతిరోజు ఇంచుమించు తప్పనిసరిగా అతన్ని చూస్తూనే ఉండేదాన్ని. ఆ రోజుల్లోనే ఎడ్యుకేషనల్ గల కాలేజీల్లో పేరుకు స్త్రీ పురుషులు కలిసి చదివినా వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకునేవాళ్ళు కాదు. ఆడపిల్లలంతా మడికట్టుకున్నట్టు అబ్బాయిల నుండి తొలగి నడుస్తుండేవాళ్ళు. చాలామంది ఆడపిల్లలు కనీసం కన్నెత్తైన మగపిల్లల వంక చూసేవాళ్ళు కాదు. దానికి తగ్గట్టు మగపిల్లలు కూడా అమ్మాయిలకు ఏవేవో నిక్నేములు పెట్టి ఏడిపించడం, వెంటపడి ఇంటి వద్ద వరకు సాగనంపడం చేస్తూ ఉండటం వల్ల అమ్మాయిలు హడలిపోయి వాళ్ళ ఛాయలకే పోయేవాళ్ళు కాదు. ప్రతి క్లాసులోనూ ఏ ఒకరిద్దరు అమ్మాయిలు మాత్రం చాలా ధైర్యంగా ఉండి మగవాళ్లతో స్వేచ్ఛగా మాట్లాడుతుండేవాళ్ళు. అలాంటి వాళ్లల్లో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు రెండు రకాలు ఉంటారు. కానీ అటు మగపిల్లలు ఇటు ఆడపిల్లలు కూడా అలా సోషల్గా ఉంటే అమ్మాయిలను ఇష్టపడేవాళ్ళు కాదు. ఆడపిల్లలు అలాంటి అమ్మాయిని పూర్తిగా చెడిపోయిన వారి జాబితాలో పెట్టి వేరుగా చూస్తూ ఉండేవాళ్ళు. మగవాళ్ళు కూడా తమతో నిస్సంకోచంగా మాట్లాడే తోటి విద్యార్థినిని గౌరవించగల సంస్కారం లేక వాళ్లను ముందు వెనక కూడా స్కాండలైజ్ చేస్తుండేవాళ్ళు. ఇవన్నీ చూసి సహజంగా ధైర్యస్తులైనప్పటికీ కాస్త తెలివితేటలున్న అమ్మాయి మగపిల్లల్ని తప్పించుకొని తిరుగుతుండేది. ఇక నా సంగతి తీసుకుంటే నేను 1వ క్లాస్ నుండి BA వరకు మగపిల్లలతో కలిసి తిరిగినప్పటికీ మగజాతంటే నాకంతగా సరిపోయేది కాదు. మగపిల్లలు తమ తోటి విద్యార్థినులను గౌరవించలేరని, వాళ్లల్లో చాలామందికి చదువు వల్ల సంస్కారం అలవడదని ఒక దృఢాభిప్రాయాన్ని పెంచుకుంటూ నిరాధారమైన అనుమానాలతో పక్షపాత బుద్ధితో ఆలోచించే చాలామంది విద్యార్థినులలో నేను ఒకదాన్ని. మగవాళ్ళని గురించి ఆ రకమైన అభిప్రాయం ఏర్పరచుకోవటానికి కారణమేమిటి అని ఎవరైనా గట్టిగా నిలదీసి అడిగితే నా దగ్గర సరియైన సమాధానం లేదు. అసలు నాకు బాగా తెలిసిన మగవాళ్ళెవ్వరూ లేకపోవటమే దానికి ముఖ్య కారణమని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. మా ఇంట్లో నేనొక్కదాన్నే సంతానం. స్వంత అన్నదమ్ములు కానీ నా వయసు వారైన బంధువుల అబ్బాయిలు కానీ ఎవ్వరూ లేకపోవటం వల్ల వారి అభిరుచులు అలవాట్లు ఎలా ఉంటాయో నాకు తెలిసేది కాదు. నాకు తెలిసిన పురుషుడల్లా ఒక్క మా నాన్నగారే. నాన్నగారంటే మొదటి నుంచి నాకు చనువు, ప్రేమ కన్నా ఎక్కువగా గౌరవం, భయమే ఉండేవి. అందువల్ల ఆయన మనస్తత్వాన్ని చదివే అవకాశం కూడా నాకు లేకపోయింది. చాలామంది మా క్లాస్మేట్స్ లాగానే నేను కూడా కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తల వంచుకొని నడుస్తూ ఉండేదాన్ని. క్లాస్లో పాఠాలు శ్రద్ధగా వినేదానిని. మగవాళ్లలో కానీ ఆడవాళ్లలో కానీ నాలాగా శ్రద్ధగా చదివే వాళ్ళన్నా లెక్చరర్ల అభిమానానికి పాత్రులయ్యే వాళ్ళన్నా నాకు గౌరవం ఉండేది. వాళ్ళ మీద నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండేది. పరీక్షలకు చదివేటప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకంటే ఎక్కువ మార్కులు సంపాదించాలన్న పట్టుదలతో చదువు సాగించేదాన్ని. అలాంటి వారిలో సురేంద్ర ముఖ్యుడు.
సురేంద్ర క్లాస్లో ఎప్పుడూ చురుగ్గా ఉండేవాడు. నిరాడంబరమైన దుస్తులతో ఎప్పుడూ మొదటి బెంచీలో మొదటి సీట్లో లెక్చరర్ గారి కుర్చీకి దగ్గరగా కూర్చునే సురేంద్ర పీయూసీ నుండి నా గౌరవానికి పాత్రుడయ్యాడు. అయితే అతను మితభాషి. ఎప్పుడు విరామ సమయాల్లో కూడా క్లాస్ పుస్తకాలు చదువుతూనో నోట్స్ రాసుకుంటూనో కనిపిస్తుండేవాడు. ఎవ్వరి జోలికి పోయేవాడు కాదు. అందువల్ల లెక్చరర్లకి ఎంత సన్నిహితుడో తోటి క్లాసు విద్యార్థులకు అంత దూరంగా ఉండేవాడు. విద్యార్థికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు అవేనన్న అభిప్రాయం నాకు దృఢంగా ఉండటం వల్ల సురేంద్ర అంటే ఎంతో అభిమానం కలిగింది నాకు. ఇద్దరం ముఖాముఖి మాట్లాడుకోకపోయినా ఒకరినొకరు దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ మార్కుల కోసం పోటీ పడుతూ చదువుతూ ఉండేవాళ్ళం మేము. ప్రతి సంవత్సరము పరీక్షలు అవగానే ఆఫీస్లో మార్కుల లిస్టును సేకరించి అతనికి ఎన్ని మార్కులు వచ్చాయో చూస్తుండేదానిని. నాకంటే అతనికి ఎక్కువ మార్కులు వస్తే నేనేదో కించపడిపోయినట్లు, అతని ముందు తేలికైపోయినట్లు ఊహించుకొని బాధపడేదాన్ని. అతనికంటే నాకు ఎక్కువ మార్కులు వస్తే నా ఆనందానికి పట్టపగ్గాలుండేవి కావు. కొద్ది రోజుల వరకు ఎంతో గర్వంగా టీవీగా కూర్చునేదాన్ని క్లాస్లో. కానీ సుగుణ స్నేహంతో చదువు విషయంలో నాకు కొంత ఏకాగ్రత చెడిపోయిన మాట నిజం. చదువును గూర్చి సుగుణ అభిప్రాయాలు వేరు. విద్యార్థి దశలో కేవలం పాఠ్యగ్రంథాలను చదవటమే కాక ఇతర విషయాలను గురించి కూడా తెలుసుకోవడం అవసరం ఉంటుంది. మనిషికి చదువు కన్నా ఎక్కువగా కావాల్సింది లోకజ్ఞానమని సుగుణ వాదన. ఉన్నట్టుండి ఒక రోజున సుగుణం గురించి ఒక చిత్రమైన విషయం తెలిసింది నాకు. ఓ రోజు రాత్రి చదువుకుంటుంటే ఎప్పుడో తెలియక నిద్ర పట్టేసింది నాకు. ఓ గంట సేపు నిద్రపోయి ఉంటాను బహుశా. వెంటనే హఠాత్తుగా మెలకువ వచ్చి కళ్ళు తెరిచాను. కళ్ళు తెరవగానే నా కంటికి కనిపించింది సుగుణ. ఆమె గోడ కానుకొని నా పక్కనే చాప మీద కూర్చుని దీక్షగా ఏదో రాస్తోంది. ఆమె రాస్తున్నది నోట్స్ కాదని వెంటనే గ్రహించగలిగాను. ఎందుకంటే అవి లేత గులాబీ రంగులో ఉన్న నీలిదైన లెటర్ ప్యాడ్ తాలూకు కాగితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుగుణ, ఇంత రాత్రివేళ ఎవరికి రాస్తున్నావు ఉత్తరం అని అడిగాను. సుగుణ నేను మేల్కొన్నట్లు చూడనందున నా మాటలకు ఉలిక్కి పడింది. నువ్వెప్పుడు లేచావు అంటూ గాబరాగా కాగితాలు మడతపెట్టి దాచేసింది. నాకు చిత్రం అనిపించింది. ఆమె వంక పరిశీలనగా చూశాను. ఆ క్షణంలో సుగుణ ముఖంలో అంతకు ముందెన్నడూ చూడని ఒక వింత మాధుర్యం దోబూచులాడుతోంది. నేనలా ఆమె వంక పరీక్షగా చూడటం గమనించి సిగ్గుపడింది సుగుణ. ఏమిటలా చూస్తున్నావు? మూతి బిగించి నవ్వుతూ అడిగింది సుగుణ. ఆమె కళ్ళల్లో ఏవో దివ్యమైన మెరుపులు. ఏం లేదు, ఇవాళ నీలో ఇంతకుముందు నేనెరుగని వ్యక్తి ఎవరో కనిపిస్తున్నారు అన్నాను. పక్కున నవ్వింది సుగుణ. అవును, నువ్వన్నది నిజమే అంటూ చటుక్కున నా మీదకు వాలి నా మెడను కౌగిలించుకుంది సుగుణ. నా గుండె దడదడలాడింది. ఏమిటి సుగుణ ఇలా ప్రవర్తిస్తుంది ఈరోజు అనుకున్నాను. సుగుణ నా చెవిలో గుసగుసగా అంది. సంధ్య, నేను ఉత్తరం రాస్తున్నది ఎవరికో తెలుసా? మా సూర్యం బావకి. అతను కలకత్తాలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతని గురించి చాలాసార్లు చెప్పాను. బహుశా నీకు గుర్తుండే ఉంటుంది. మా ఇద్దరికీ పెళ్లి నిశ్చయమైపోయింది కూడా. ఈ ఒక్క సంవత్సరం, ఈ సుదీర్ఘ సంవత్సరం దాటిదే మా పెళ్ళైపోతుంది. మత్తుగా బరువుగా ఉంది సుగుణ కంఠం. తన బావతో గడపబోయే వైవాహిక జీవితాన్ని గురించి కలలుగంటున్న సుగుణ సర్వాంగాలు అతన్ని గూర్చిన భావనతోనే ఎంతగా పులికించిపోతున్నాయోనని నన్ను పొదవు పట్టుకున్న ఆమె స్పర్శ వల్ల ఆ క్షణంలో స్పష్టంగా గ్రహించగలిగాను. సుగుణ ఒక పురుషుడిని ప్రేమిస్తోంది. త్వరలో అతన్ని వివాహమాడబోతోంది. నిజానికి అదేమంత అపూర్వమైన విషయం కాకపోవచ్చు. కానీ ఆ పసి వయసులో విద్యార్థినిగా తప్ప స్త్రీగా నన్ను గూర్చి నేనెన్నడూ ఆలోచించని ఆ అమాయక దశలో ఆ విషయం నాకెంతో అద్భుతంగా కనిపించింది. ప్రేమ అనే పదం నాకేమంత కొత్త కాదు. నేను నిత్యం చూసే సినిమాల్లో, చదివే పుస్తకాలలో, ఆఖరికి పాఠ్య గ్రంథాల్లో కూడా స్త్రీ పురుషుల ప్రణయగాథలను గూర్చి వివిధ రకాల వ్యాఖ్యానాలను వినటమే కాక నాకుగా నేను కూడా ప్రేమను గూర్చి ఒక నిశ్చితమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాను. అయితే అదంతా నా భావనా పదంలోనే. ఇప్పుడు నా కళ్ళ ముందు నాతో కలిసిమెలిసి తిరిగే ఒక అమ్మాయి ఆ ప్రేమ భావాన్ని స్వయంగా ఫీల్ అవుతోందని, ఆ ప్రేమను సఫలం చేసుకునే శుభ సమయం కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తోందని వినగానే నాకు వింతగా తోచింది. నా 18 ఏళ్ల జీవితంలోనూ మొదటిసారిగా నాలో ఏదో వెలితి ఉన్నట్లు అనిపించింది నాకు ఆ సమయంలో. అంతేకాదు, సుగుణకి నాకు ఆ సమయంలో దూరం ఏర్పడిపోయినట్లు కూడా భావించాను. పరీక్షలు దగ్గరకు వస్తుండడం వల్ల నేను చదువుపై మనసును లగ్నం చేయడానికి ప్రయత్నించాను. ఆ రాత్రి నుండి సుగుణ పబ్లిక్గా నా ఎదుటనే సూర్యానికి ప్రణయలేఖలు రాస్తూ ఉండేది. అతని దగ్గర నుండి జవాబు రాగానే నిద్రాహారాలు మాని ఉత్తరాన్ని కనీసం 100 సార్లన్నా చదువుకునేది. పరీక్షలు దగ్గర పడుతున్న కొలది ప్రేమాయణంలో చిక్కుకుని
చదువు మీద శ్రద్ధ కూడా క్రమంగా సన్నగిల్లసాగింది. ఒకరోజు సుగుణ ఒంట్లో బాగాలేదని కాలేజీకి రాలేదు. కాలేజీ అయిపోగానే ఇంటికి ఒంటరిగా నడిచొస్తుంటే సంధ్య గారు అని ఎవరో పిలిచినట్లు అనిపించి పక్కకు తిరిగి చూశాను. నాకు కొద్ది గజాలు దూరంలో సురేంద్ర. అతను వడివడిగా నా వైపుకే వస్తున్నట్లు గమనించి నిలబడిపోయాను నేను. నాకు 2 అడుగుల దూరంలోకి రాగానే, నిన్న క్లాస్లో మీరు రాసుకున్న ఎకనామిక్స్ నోట్స్ ఒకసారి ఇస్తారా? నేను కాలేజీకి రాలేదు నిన్న. ఎవరిని అడిగినా సరిగ్గా రాసుకోలేదు నోట్సు అన్నారు. మీరైతే బాగా రాసి ఉంటారన్న నమ్మకంతో అడుగుతున్నాను అన్నాడు సురేంద్ర. ఇప్పుడు నోట్స్ నా దగ్గర లేదు, రేపు కాలేజీకి వచ్చేటప్పుడు తెస్తాను అన్నాను నేను. తప్పకుండా తీసుకుని రండి, మర్చిపోరు కదూ అంటూ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు సురేంద్ర. నేను తల వంచుకొని మా ఇంటి వైపుకు నడవసాగాను. సురేంద్రకు నాతో మాట్లాడాడు అనుకుంటే ఎంతో చిత్రంగా ఆనందంగా ఉంది నాకు. మనసులో నేనెంతో అభిమానిస్తూ గౌరవిస్తున్న సురేంద్ర నాతో తనంతట తాను మాట్లాడేసరికి ఎంతో గర్వం కలిగింది నాకు. అవును, సురేంద్ర అంటే జీనియస్, మితభాషి. నా నోట్స్ కోసం అడిగాడంటే అది నిజంగా నాకు గర్వకారణమే. మర్నాడు ఉదయం కాలేజీకి వెళ్ళేటప్పుడు టైం టేబుల్ ప్రకారం అన్ని పుస్తకాలు సర్దుకొని కాలేజీకి బయలుదేరాను. క్లాస్లోకి వెళ్ళగానే నాకంటే ముందొచ్చిన సుగుణ నన్ను చూస్తూ నవ్వింది. నేను వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాను. ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాను. బాగానే ఉంది అంటూ నా పుస్తకాలన్నింటిపైన ఉన్న ఎకనామిక్స్ నోట్స్ పుస్తకం చూస్తూ, ఇవాళ గురువారం ఎకనామిక్స్ లేదు కదా, ఎందుకు తెచ్చావి నోట్సు అని అడిగింది. అది సురేంద్రకి ఇవ్వటానికి తెచ్చాను అన్నాను. ఏమిటి? ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసింది సుగుణ. నిన్న సురేంద్ర నా నోట్స్ ఇవ్వమని అడిగాడు అన్నాను. భలే భలే అంటూ నవ్వింది సుగుణ. సురేంద్ర ఒక ఆడపిల్లను నోట్స్ ఇవ్వమని అడగటం నిజంగా గొప్ప వండర్ అంది. మొన్న అతను క్లాస్కి రాలేదట. ఆ రోజే మాస్టారు నోట్స్ చెప్పారు. నేనైతే నోట్సు తప్పులు లేకుండా రాస్తానని నన్ను అడిగాడు. ఇందులో అంత ఆశ్చర్యపోవలసిన విషయం ఏముంది అన్నాను మామూలుగా. సుగుణ నవ్వి ఊరుకుంది. పైకి అలా అన్నాను కానీ లోపల సురేంద్ర నోట్స్ అడగటం మామూలు విషయం కాదన్న అభిప్రాయం నాకు లేకపోలేదు. ఇంటర్వెల్లో భోజనానికి సుగుణ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నేను సురేంద్రకు నోట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉండిపోయాను. అతను కూడా నా కోసమే చూస్తున్నాడు కాబోలు. క్లాస్ అవగానే నా దగ్గరికి వచ్చాడు. నోట్స్ తెచ్చారా అంటూ. తెచ్చాను అన్నట్లు తీసి పుస్తకం అతని చేతికి అందించాను. పుస్తకం అందుకుంటూ థ్యాంక్స్ అన్నాడు. మొదటిసారిగా అతని ముఖంలోకి సూటిగా చూశాను నేను. నలుపు రంగు ముఖంలో తెలివితేటలతో మెరిసిపోతున్న కళ్ళు, ఎప్పుడూ ముభావంగా ఉండటం వల్ల బిగించినట్లున్న పెదవులు. అతను పక్కా బుద్ధిమంతుడైన విద్యార్థిలా ఉన్నాడు. నవ్వొచ్చింది నాకు. మీతో ఎప్పుడూ మాట్లాడకపోయినా మీరంటే నాకు చాలా అభిమానమండి. సాధారణంగా ఆడపిల్లలు కాలేజీకి తమ ఫ్యాషన్లు అందచందాలను ప్రదర్శించడానికే వస్తారు తప్ప చదువు అంటే శ్రద్ధ ఉండదు వారికి. అందుకే చదువుకునే ఆడపిల్లల మీద గౌరవం లేదు నాకు అన్నాడు సురేంద్ర. తల వంచుకొని నా వైపు చూడకుండానే అంటుంటే ఆశ్చర్యం వేసింది నాకు. ఇతనికి మాట్లాడడం కూడా వచ్చే అనుకున్నాను. మీరన్నా కూడా మొదటి నుంచి నాకు చాలా గౌరవం అన్నాను పైకి. అతను సిగ్గుతో మరింత కిందికి వాల్చేశాడు తలను. ఇంకా వస్తానండి, ఇంటర్వెల్ టైం కదా, ఇంటికి వెళ్ళాలంటూ నేను వచ్చేశాను. ఆ తర్వాత కొద్ది రోజుల వరకు సురేంద్రన్ గురించి ఆలోచిస్తుండేదాన్ని. అతను నన్ను పొగుడుతూ అన్న వాక్యాలే పదే పదే జ్ఞప్తికి తెచ్చుకొని ఆనందంతో పొంగిపోయేదాన్ని. అతని పుస్తకం తిరిగి ఇచ్చేటప్పుడు కూడా 5 నిమిషాలు మాట్లాడుకున్నాం. క్లాసు పాఠాలను గురించి, పరీక్షలకు ఉపయోగపడే గైడ్స్ను గురించి. అదంతా చూసి సుగుణ కొంటెగా నవ్వింది. ఇద్దరు జీనియస్లు కలిశారంటే ఏదో ప్రళయం ముంచుకొచ్చిందన్న మాటే అంది. ఇంకా నయం, ప్రణయం ముంచుకొస్తుందని లేదు అన్నాను నేను అనాలోచితంగా. అది మాత్రం ముంచుకురాదని నమ్మకమేమిటి? ముందు ముందు అన్నీ చూస్తాం అంటూ పుస్తకం తెరిచింది సుగుణ. ఆమె మామూలుగా అన్న ఆ వాక్యం సూటిగా వచ్చి నా గుండెల్లో చిచ్చు పెట్టింది. ప్రణయం, ప్రళయం ఈ 2 పదాలకి శబ్దంలోనే కాక అర్థంలో కూడా ఎంతో సారూప్యమున్నట్లు తోచింది నాకు. మహాప్రళయం లాంటి ఈ ప్రణయభావం స్త్రీని ఆశ్రయించనే కూడదు. ఒకసారి ఆమెను ఆశ్రయించిందా ఆమె ఉనికినే తలకిందులు చేసేస్తుంది అని. సుగుణ దీక్షగా చదువుతోంది పాఠ్యగ్రంథాన్ని. నా మనసెందుకో అల్లకల్లోలంగా అయినట్లు అనిపించింది. చాలాసేపటి వరకు పుస్తకం తెరిచి మనసును దాని మీద కేంద్రీకరించలేకపోయాను. మరో 4 రోజుల తర్వాత ఒకసారి ఏదో పుస్తకం కావాలని అడిగాడు సురేంద్ర. ఆ సమయంలో ఆ పుస్తకం నా దగ్గర లేదు. మర్నాడు తెచ్చిస్తానన్నాను. కొంచెం సేపుండి, మీ ఇల్లు దగ్గరలోనే కదా, మీతో పాటు వస్తాను నేను, పుస్తకం ఇవ్వండి, ఈ రాత్రికి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను తెల్లబోయి అతని వంక చూశాను. నా ముఖంలోని భావాలు చదివాడేమో కానీ, క్షమించండి, మీ ఇంటికి నేను వస్తే మీకేమైనా అభ్యంతరమా అన్నాడు. నేను తేరుకొని అన్నాను, అబ్బే అదేం లేదు, మా అమ్మ నాన్న కూడా చాలా మంచివారు, ఏమీ అనుకోరు అన్నాను.
అతను మా ఇంటికి రావడం నాకెంతో ఆశ్చర్యాన్నే కాక ఆనందాన్ని కూడా కలిగిస్తోంది. అతనితో చెప్పలేకపోయాను. అతను నాతో పాటు మా ఇంటికి వచ్చాడు. అతన్ని బయట గదిలో కూర్చోబెట్టి నేను నౌకరు చేత కాఫీ టిఫిన్ పంపించాను. బట్టలు మార్చుకొని నేను బయటకు వచ్చేసరికి బిత్తరు చూపులు చూస్తూ ఏమీ తినకుండా కూర్చున్నాడు సురేంద్ర. నేను అతనికి ఎదురుగా కూర్చొని టిఫిన్ తీసుకోలేదేం, చల్లారిపోతుంది అన్నాను నేను తినటం మొదలు పెడుతూ. అతను కొంచెం తిని మీరు చాలా ధనవంతులండి, నిజంగా మీ ఇల్లు ఎంత బాగుందో అన్నాడు. నేను చటుక్కుని తినడం ఆపి అతని వంక చూశాను. ఆ క్షణంలో అతని ముఖం చూస్తుంటే నవ్వు కన్నా ఎక్కువగా జాలే కలిగింది. మేము చాలా బీదవాళ్లం, మాది మట్టి ఇల్లు, ఇంత అందమైన మేడలోకి నేనెన్నడూ కాలు పెట్టలేదు అన్నాడు. అంత నిష్కపటంగా మాట్లాడుతున్న సురేంద్రను చూస్తుంటే నాకెంతో గౌరవం కలిగింది అతని మీద. అంత తెలివితేటలు మంచితనం ఉన్న అబ్బాయికి డబ్బు లేకపోవడమేమిటో అనుకున్నాను. కాఫీ తాగిన తర్వాత నేను ఇచ్చిన టెక్స్ట్ బుక్ను తీసుకుంటూ నేను ఏ సబ్జెక్టుకి టెక్స్ట్ బుక్స్ కొనలేదండి, దయచేసి నాకు కావాల్సినప్పుడల్లా మీ టెక్స్ట్ బుక్ ఇచ్చారంటే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. గైడ్స్ బట్టి పట్టి పరీక్షలు రాయటం అంటే నాకు గిట్టదు. టెక్స్ట్ పుస్తకాలు 1కి 4 సార్లు చదివి స్వయంగా మనకి మనం నోట్స్ రాస్తే అప్పుడే మన ఒరిజినాలిటీ కనబడుతుంది, మార్కులు కూడా బాగా వస్తాయి అన్నాడు సురేంద్ర. అతను వెళ్ళిపోయినాక నేను అక్కడే కూర్చుండిపోయాను అతని గురించి ఆలోచిస్తూ. క్రమంగా నా హృదయంలో అతని ఎడల ఏదో మృదువైన భావం స్థానం చేసుకోసాగింది. అతని ఇల్లు, అతని జీవితం ఎలా ఉంటాయో మనసులోనే చిత్రించుకోసాగాను. దుర్భర దారిద్ర్యంలో అకుంఠిత దీక్షతో చదువుకుంటూ ఉన్నత లక్ష్యాల వైపుకు పయనించే సురేంద్ర ఆ సమయంలో నా కంటికి మట్టిలో మిలమిలా మెరుస్తున్న మాణిక్యంలా కనిపించేవాడు. సురేంద్రతో పరిచయం అయిన తర్వాతనే పేదరికాన్ని ప్రేమించటం, దరిద్రులను గౌరవించటం నేర్చుకున్నాను నేను. ఆ రాత్రి సుగుణ మా ఇంటికి చదువుకుంటానికి వచ్చినప్పుడు ఆమెతో చెప్పాను సురేంద్ర మా ఇంటికి వచ్చినట్లు. ఏదో వేళాకోళం చేస్తుందని ఊహించుకున్న నేను ఆశ్చర్యపోయేటట్లుగా కాసేపు ముభావంగా ఉండిపోయింది సుగుణ. తరువాత సురేంద్ర కులమేమిటో నీకు తెలుసా అన్నది హఠాత్తుగా. అదేం ప్రశ్న? అయినా నాకు పరిచయమైన ఒక వ్యక్తిలోని మంచి చెడులను ఆలోచిస్తాను తప్ప అతని కులగోత్రాల సంగతే నాకు పట్టదు. అసలు అలాంటి ఆలోచనలు చేసే స్వభావమే కాదు నాది. నిజం చెప్పాలంటే ఇంచుమించు సంవత్సరం నుండి మనిద్దరం కలిసి ఉంటున్నాం. కానీ నీది ఏ కులమో నాకింతవరకు తెలియదు సుగుణ అన్నాను నేను. సుగుణ వింతగా చూసింది నా వంక. తరువాత అవును సంధ్య, నీదెంత విశాల హృదయమో ఎంత సున్నితమైన మనస్సో నాకు తెలుసు, అందుకే నాకు భయంగా ఉంది. సురేంద్ర హరిజన్ అన్నది. నేను ఉలిక్కిపడ్డాను. సురేంద్ర హరిజన్, ఇది నిజమేనా? ఒకవేళ నిజమైతే మాత్రం వాటి వల్ల తనకు కలిగే లాభనష్టాలు ఏమున్నాయి? అతను ఏ కులమైతేనేం, ఏ మతస్థుడైతేనేం, నాకు అతనికి ఏం సంబంధం? అలా ఆలోచించుకుంటున్న నన్ను సుగుణ ప్రశ్న మరింత కలవరపరిచింది. సంధ్య, నువ్వు సురేంద్రను ప్రేమిస్తున్నావు కదూ? సుగుణ, ఏమిటి నువ్వనేది? హీనస్వరంతో అడిగాను నేను వణికిపోతున్న గుండెను చిక్కబట్టుకుంటూ. నువ్వు చెప్పకపోయినా నాకంతా అర్థమైందిలే. సురేంద్రన్ గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడల్లా నీ కళ్ళల్లో కనపడే మెరుపులు, నీ ముఖంలో కలిగే ప్రణయ కాంతులు అన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను. సురేంద్ర కూడా ఆడపిల్లల వంక కన్నెత్తి చూడని మనస్తత్వం గలవాడై ఉండి నీతో అంత చనువుగా ఉంటున్నాడంటే తప్పకుండా అతనికి నీ మీద ఎంతో ప్రేమ ఉండే ఉంటుంది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నది సుగుణ నవ్వుతూ. సుగుణ మాటలు వింటుంటే నాకు సంతోషం, భయం రెండూ కలిగాయి. నా మనసులో అస్పష్టంగా కదలాడుతూ ఉన్న భావాలేవో సుగుణ మనసులో నిశ్చితమైన రూపాన్ని దాల్చి ఆమె మాటల ద్వారా బహిర్గతమవుతున్నట్లు అర్థమైంది నాకు. ఇంకా ఆ రాత్రి నేను పాఠం పుస్తకాల్లో ఒక్క అక్షరమన్నా చదవలేకపోయాను. కళ్ళ మీదకి నిద్ర కూడా రాలేదు. పుస్తకం చేత పట్టుకొని చదువుతున్నట్లు నటిస్తున్నాను. నా మనసు మాత్రం ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూనే ఉంది. సుగుణ ఆ రోజే సూర్యం నుండి వచ్చిన ఉత్తరాన్ని చదువుకొని రహస్యంగా ముద్దు పెట్టుకోవటం, మధ్య మధ్య కళ్ళనీరు కారుస్తూ అతనికి జవాబు రాయటం అన్నీ గమనిస్తూనే ఉన్నాను ఓరకంట నేను. ఉత్తరం రాయటం పూర్తయిన తర్వాత 10 సార్లు దానిని చదివి 30 సార్లు ముద్దు పెట్టుకొని సుతారంగా మడిచి కవర్లో పెట్టింది సుగుణ. ఆ తర్వాత మంచం మీదకి వెళ్ళి వెంటనే నిద్రపోయింది. నాకు మాత్రం నిద్ర పట్టలేదా రాత్రి. సుగుణ ఎంతో అదృష్టవంతురాలనిపించింది నాకు ఆ సమయంలో. నేను ఆ అదృష్టానికి దూరం ఎందుకు కావాలి అని కూడా అనుకున్నాను. సురేంద్ర అది తప్ప ఇంకొక ఆలోచనే లేదు నాకు. అతను పేదవాడు, కులాంతకుడు కావటం వల్ల నాకు మరింత ఉత్సాహం, ధైర్యం వచ్చింది. మా ఇరువురి అనురాగం సమస్త యువలోకానికి ఆదర్శప్రాయమైన దాంపత్యంలోకి మారినట్లు ఉన్నాయి నా ఆలోచనలు. ఆ మర్నాటి నుండి సురేంద్రను చూసినప్పుడల్లా నాలో ఏవేవో నూతన భావాలు చిగుళ్ళు తొడగసాగినాయి. అతను నా వంక చూసినా, నాతో మాట్లాడినా, అతని ప్రవర్తనలో
ఏదో కొత్తదనం, గుప్తార్థం ఇమిడి ఉన్నట్లు భావించేదాన్ని. మధ్యలో సుగుణ చేసే వేళాకోళాలు, రాత్రిళ్ళు ఆమె తన ప్రియుడిని గూర్చి తలపోస్తూ రాసే ప్రేమలేఖలు, ఆ ప్రణయభావంలో ఆమె పొందే విచిత్రానుభూతి అన్నీ నా ఆలోచనలకు మరింత దోహదమివ్వసాగినాయి. కానీ ఆ రకమైన మానసిక స్థితిని నేను అనుభవించింది 4 రోజులు మాత్రమే. ఇంతలో హఠాత్తుగా ఒక రోజున మా అమ్మకి మసూచికం పోసి పెద్ద పెట్టున జ్వరం వచ్చింది. ఆ సమయంలో మా అమ్మ గర్భవతట. 18 సంవత్సరాల తర్వాత రెండవసారి గర్భం రావటం వలన వంశోద్ధారకుడు పుడతాడన్న ఆశతో, ఆనందంతో ఉన్న మా అమ్మని విధి క్రూరంగా చూసింది. వారం రోజులు తిరగకుండానే మా అమ్మ మా ఇంటిలో శోకాన్ని, అశాంతిని వదిలి శాశ్వతంగా కన్నుమూసింది. అమ్మ మరణంతో నేను ఇంచుమించు పిచ్చిదాన్ని అయిపోయాను. ఈ విశాల ప్రపంచంలో నన్ను నిస్వార్థపూరితంగా, మనస్ఫూర్తిగా ప్రేమించే ఏకైక వ్యక్తి మరణించటంతో నా గుండె చెదిరిపోయింది. గోరు చుట్టు మీద రోకటిపోటులా అమ్మ పెద్ద కర్మ కాకముందే నాన్న రెండవ పెళ్లి చేసుకోవడం నన్ను మరింత వెర్రిదాన్ని చేసింది. పెళ్లికి ఎదిగిన కూతుర్ని ఇంట్లో పెట్టుకొని ఆ వయసులో కొడుకు కోసం, వంశాన్ని నిలబెట్టుకోవటం కోసం నాన్న వివాహమాడాడని వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటే వినలేకపోయాను. నాన్న చేసిన పని ఏ రకంగా చూసినా క్షమార్హం కాదని నాకు తెలుసు. ఆ క్షణంలోనే నాన్న మీద ఎంతో ద్వేషం, అసహ్యం కలిగాయి. కొత్త భార్య మోజులో ఉన్న నాన్న నా మనోభావాలను అర్థం చేసుకుంటానికి ఏమంత ప్రయత్నం చేసినట్లు కూడా లేదు. ఆ ఇంట్లో నేను ఒంటరిదాన్నైపోయాను. అనుక్షణం అమ్మ స్మృతులను గుర్తుకు తెచ్చే ఆ ఇంటి నుండి, ఆ పరిసరాల నుండి పారిపోవాలన్న వెర్రి ఆకాంక్ష నాలో బయలుదేరింది. కానీ ఎలా ఇక్కడి నుండి పారిపోతే ఆదుకుని నాలోని ఈ వెలితిని పోల్చగల వ్యక్తి ఎవరు? సురేంద్ర ఒక్కడే ఆ క్షణంలో నా కంటికి ఆప్తుడిలా కనిపించాడు. అమ్మ చనిపోయాక మొదటిసారిగా కాలేజీకి వెళ్ళినప్పుడు సురేంద్ర నా దగ్గరకు వచ్చి సానుభూతి తెలిపాడు. అతని అనునయ వాక్యాలు వింటుంటే నాకు దుఃఖం ఆగలేదు. అతని గుండె మీద వాలి తనివి తీరా ఏడ్చి నా దుఃఖాన్ని ఉపశమించుకోవాలనిపించింది. ఆ రాత్రే ఇంటికి వచ్చిన తర్వాత సురేంద్రకి నా మనోభావాలను విపులీకరిస్తూ ఉత్తరం రాశాను. అందులో నాకు అతని ఎడలగల ప్రేమ భావాన్ని ఒక నోటుబుక్లో పెట్టి అతనికి అందించాను. అంత ధైర్యం ఎలా చేయగలిగానా అని ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. మనకు అత్యంత సన్నిహితులు, ప్రేమపాత్రులు అయిన వ్యక్తి మరణించటమో, మరో రకంగా మనకి దూరం అవటమో సంభవిస్తే ఆ మానసిక సంక్షోభాన్ని తట్టుకోలేక ఒక రకమైన వికృత మనస్తత్వాన్ని, మొండితనాన్ని, విశృంఖలతను పెంపొందించుకుంటామనిపిస్తుంది. లేదా ఆ మనక్షోభ మర్చిపోయే మార్గం ఆత్మహత్య ఒక్కటే. ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేని నాలాంటి వాళ్ళు ఇతర వినాశక మార్గాలు వెతుకుతుంటారనుకుంటాను. సురేంద్రకి అలా తొందరపడి ఉత్తరం రాయటం శ్రేయస్కరం కాదన్న భావం నా అంతరాంతరాలలో మెదులుతూనే ఉంది. కానీ ఏదో పైశాచిక శక్తి నన్ను ఆవరించి నన్ను వివేక శూన్యురాలిగా చేసింది. ఆ ఉత్తరం ఇచ్చిన మర్నాడు సురేంద్ర ఏమైనా జవాబిస్తాడేమోనన్న ఆశతో ఎదురు చూశాను. కానీ అతను నా ఛాయలకే రాలేదు. కానీ 1-2 సార్లు నేను అతని వంక చూసేసరికి అతను నా వంకే చూస్తున్నా చటుక్కున చూపు మరల్చుకోవటం మాత్రం గమనించాను. రాత్రి ఇంటికి వెళ్ళాక మంచం మీద వాలి పిచ్చిగా ఏడ్చాను. నా ఉత్తరానికి అతను జవాబు రాయకపోవటంతో నన్ను అవమానించినట్లు భావించాను నేను. అయినా నేను గమనించకుండా అతను నా వంక పరిశీలనగా చూస్తున్నాడు అన్న ఆలోచన నాలో కొంత ఆశను కలిగించింది. అతను జవాబు ఇవ్వటానికి సంకోచపడుతున్నాడేమో అన్న అనుమానం వేసింది. 2 రోజులు అతని నుండి ఎలాంటి జవాబు రాకపోయేసరికి నాలో అసహనం క్రమంగా అధికమవసాగింది. 3వ రాత్రి ఇంకో ఉత్తరం రాసి అందులో నన్ను అతని పాదదాసిగా స్వీకరించి నన్ను ధన్యురాల్ని చేయమంటూ వేడుకున్నాను. అతని మౌనాన్ని భరించే సహనం నాలో లేదని కూడా చెప్పాను. ఆ ఉత్తరం కూడా అతనికి అందింది. కానీ అతను నాకు వారం రోజుల వరకు ఎలాంటి జవాబు వ్రాయలేదు. ఆ వారం రోజుల్లో నాలోని అసంతృప్తిని, ఆవేదనను మర్చిపోయే నిమిత్తం సుగుణతో నా ప్రేమగాథను వెళ్ళబోసుకోసాగాను. సురేంద్రకి నా మీద అభిమానం ఉంది కాబట్టి తప్పక అతను నా ప్రేమను అంగీకరిస్తాడని, ఎప్పుడో ఒకప్పుడు మేము దంపతులం కావడం తథ్యమని చెప్పేదాన్ని సుగుణతో. ఆమె కూడా నా అభిప్రాయాలను బలపరిచింది. ఎంతో ప్రోత్సాహకరంగా మాట్లాడింది. కానీ వారం గడిచినా అతను ఎలాంటి జవాబు ఇవ్వకపోగా, పైగా నా వంక కన్నెత్తి కూడా చూడకపోవటం గమనించి కృంగిపోయాను నేను. దానికి తోడు అసలు అతని మనోభావాలు ఎలా ఉన్నాయో, నా ఉత్తరాలు చూసుకుని అతను ఎలా రియాక్ట్ అయ్యాడన్న కుతూహలం, ఆత్రం కూడా నాలో బయలుదేరి నన్ను పిచ్చిదాన్ని చేసినాయి. ఆ రోజుల్లో నా మనసు అతి తీవ్రమైన భావోద్వేగంతో చలించిపోయేది. అది నిజమైన ప్రేమ కాదని ఆ సమయంలో నాకు తెలుసు. కానీ ఏదో ఒక ఉధృతమైన మార్పు కోసం తపన పడుతున్న నాకు అదే శరణ్యంగా తోచింది. 3వ ఉత్తరం మీరు చదివింది కూడా రాశాను.
అందులో ఎలాగైనా అతని నుండి జవాబు కావాలని పట్టుబట్టాను. కానీ దురదృష్టవశాత్తు ఆ ఉత్తరం సురేంద్రను చేరటానికి బదులు మా పిన్ని చేతుల్లో పడింది. ఇక్కడ మా పిన్నిని గురించి కూడా కొంత చెప్తాను. మా పిన్నిది అద్భుతమైన సౌందర్యం. అలాంటి అందాన్ని నిజంగా ఎక్కడా చూడలేదు నేను. కానీ ఆమె శరీరం ఎంత సుందరమైనదో, ఆమె మనసు అంత వికృతమైందని ఆమె మా ఇంట్లోకి ప్రవేశించిన 4 రోజులకే అర్థమైంది. ఆమెను చూసినప్పుడల్లా నాకు మేలి జాతి తాచుపాము గుర్తుకొస్తుండేది. ఆమె సౌందర్యంలో ఎంతటి భయంకరమైన ఆకర్షణ ఉందో, ఆమె అసూయలో అన్ని విషజ్వాలలు కూడా ఉండేవి. మా నాన్నను ఆమె పెండ్లాడటానికి సిద్ధపడిందంటే దానికి కారణం ఆయన ఐశ్వర్యమే. కటిక దరిద్రంలో పుట్టి పెరిగిన ఆవిడకు నాన్నతోటి వివాహం మహావరంలాగా కనిపించింది మొదట. కానీ ప్రతి కన్యకు సహజమైన మధుర వైవాహిక జీవితాన్ని గూర్చిన తలంపులు తనలో ఫలించలేకపోయినవి అన్న నిజాన్ని కనుక్కోవటానికి కూడా ఆమెకు ఎంతో కాలం పట్టలేదు. తన వయసు వారమే అయిన నేను, సుగుణ కళకళలాడుతూ ఆమె కళ్ళ ముందు తిరగటం, బంగారు భవిష్యత్తు మా కోసం ఎదురు చూస్తుందన్న విషయం అన్నీ ఆమెలో ఈర్ష్యను, తద్వారా మా మీద ద్వేషాన్ని కూడా పెంపొందించినాయి. నాతో మాట్లాడినప్పుడల్లా ఎత్తి పొడుపుగా ఈర్ష్యగా చూసేది పిన్ని. నేను చేసే ప్రతి పనిలోనూ, నా ప్రతి కదలికలోనూ ఏదో ఒక వంక పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండేది. ఎల్లప్పుడూ నా మనసు బాధపడినట్లున్నా, నేను కళ్ళనీళ్లు పెట్టుకున్నా ఆమెకెంతో ఆనందంగా ఉండేది. ఏదో ఒక కారణం చేత రోజుకు 4 సార్లన్నా నేను ఏడిస్తే గానీ ఆమెకు తృప్తిగా ఉండేది కాదు. అయితే ఆవిడ బుర్ర కూడా చాలా చురుకైనదే. ఇట్టే మనుషుల మనోభావాలను పసికట్టడంలో ఆమె ఘటికురాలు. సురేంద్రన్ గురించి నా మనసులో మార్పులు కలగటం మొదలైనప్పటి నుండి నా ప్రవర్తనలో, ముఖ కవళికలలో మార్పులు రావటం ప్రారంభించినాయి. నాలోని స్త్రీతత్వం వికసించసాగింది. నా ప్రతి చూపులోనూ వింత రసం కనిపించేది. ఇవన్నీ ఇట్టే గ్రహించింది పిన్ని. ఏదో భాగవతం జరుగుతోందని పసికట్టిన పిన్ని నా మీద నిఘా వేసి ఉండేది ఎప్పుడు. నేను సుగుణ కలిసి చదువుకునే గది వద్దకొచ్చి బయట నుండి మా సంభాషణలు వినటం, మేం రాసే ఉత్తరాలను చదవటం చేస్తూ ఉండేది. ఆ సంగతి అప్పుడు మాకు తెలియదు. కానీ తర్వాత పిన్ని నోటి ద్వారానే ఆ విషయం విన్నాను. ఆ 3వ ఉత్తరం రాసి హిస్టరీ నోట్స్లో పెట్టాను. మర్నాడు కాలేజీకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చునని. కానీ కాలేజీకి వెళ్ళి పుస్తకం తెరిచి చూస్తే ఉత్తరం లేదు. ఒకవేళ పొరపాటున హిస్టరీ నోట్స్ బదులు ఇంకొక పుస్తకంలో పెట్టానేమోనని ఇంటికి వెళ్ళి వెతికాను. పుస్తకాలు, పెట్టెలు అన్నిట్లో చూశాను. గదంతా గాలించాను. చివరికి ఎంతకీ కనిపించకపోయేసరికి పని మనిషి ఊడ్చేటప్పుడు ఉత్తరాన్ని కూడా చెత్తతో పాటు ఊడ్చి బయట పారేసి ఉంటుందనుకున్నాను. అంతే తప్ప పిన్ని నేను గదిలో లేని సమయంలో లోపలికొచ్చి ఆ ఉత్తరాన్ని తీసి దాచేసిందన్న విషయాన్ని ఏమాత్రం ఊహించలేకపోయాను. ఆ ఉత్తరం తరువాత మళ్ళీ రాయాలనిపించలేదు. సుగుణ మాటిమాటికి సురేంద్ర ఏమంటున్నాడు, కథ ఎంతవరకు వచ్చింది అంటూ అడిగేది. చివరికి సుగుణ ముఖాన్ని దించుకొని, నేను సంధ్యతో ముఖాముఖి మాట్లాడతాను, ఇవాళ సాయంత్రం వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పండి అన్నాడు నాతో సురేంద్ర అంది. అది చెప్తూ సుగుణ నా బుగ్గ మీద చిటిక వేసింది. హాస్యాలు పట్టించింది, కవ్వించింది, నవ్వించింది, సిగ్గుపడేటట్లు చేసింది. ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు సురేంద్ర వస్తాడా అని ఆత్రంగా ఎదురు చూడసాగాను. ఏదో ఉద్వేగం నన్ను ఒక చోట నిలవనీయకుండా చేసింది. ఆ రోజు మధ్యాహ్నం కాలేజీకి వెళ్ళలేదు నేను. నా మనసంతా ఆందోళనతో, తెలియని భయంతో నిండిపోయింది. ఆ రోజు నా జీవితంలో చాలా ముఖ్యమైనది. నా జీవన శకటం ఆ రోజునే ఒక పెద్ద మలుపు తిరగబోతోందని భావించాను నేను. నా భావి జీవితమంతా ఆ రోజు సురేంద్ర నోటి నుండి వచ్చే వాక్యాల మీదనే ఆధారపడి ఉంటుందని తలపోశాను. సాయంత్రమైంది. సురేంద్ర వచ్చాడు. కాఫీ తెస్తానని లేవబోతుంటే వద్దని వారించాడు సురేంద్ర. నేను అతనికి ఎదురుగా కూర్చున్నాను. అతను తలెత్తి సూటిగా నా కళ్ళల్లోకి చూశాడు. సురేంద్ర అంత పరిశీలనగా నన్ను చూడటం అదే మొదటిసారి. అతని చూపులు నాకు సిగ్గును కలిగించలేదు. భయపడిపోయాను నేను. అలా కొద్ది క్షణాల పాటు తదేకంగా నా వంక చూసిన సురేంద్ర ఉన్నట్టుండి పక్కున నవ్వాడు. నేను తెల్లబోయాను. ఎందుకలా నవ్వుతావు అని అడిగే ధైర్యం కూడా లేకపోయింది నాకు. అతను మొదలుపెట్టాడు, చూడు సంధ్య, ఈ క్షణంలో నిన్ను చూస్తుంటే ఎంత జాలి, దుఃఖం వస్తున్నాయో చెప్పలేను అంటూ ఆగాడు. ఎందుకు అన్న నా ప్రశ్న నా కంఠం లోపలే అణిగిపోయింది. మా చిన్న చెల్లెలు కూడా అచ్చు నీలానే ఉంటుంది. వట్టి భోళా మనిషి. నా వెనక గోడ మీద ఉన్న గౌతమ్ బుద్ధుని వర్ణచిత్రాన్ని తదేకంగా చూస్తూ చెప్పసాగాడు సురేంద్ర. నీ జాబు చూసుకుని నవ్వుకున్నాను మొదట. 2వ జాబు చూశాక నీ మీద కోపం వచ్చింది. నువ్వెంత పిచ్చిదానివి సంధ్య. అసలు నా మీద నీకు అలాంటి అభిప్రాయం ఎలా కలిగిందో, నన్ను గురించి అలా ఎలా ఊహించుకోగలిగావో నాకే ఆశ్చర్యంగా ఉంది. నిజంగా నువ్వు నన్ను ఆ దృష్టితో చూడగలిగావంటే అవమానంతో, సిగ్గుతో చచ్చిపోతున్నాను నేను. నీలోని చురుకుదనం, అమాయకత్వం అది చూస్తుంటే మా 2వ చెల్లెలు సురేఖ గుర్తుకొస్తుండేది నాకు. నాతో సమానంగా మార్కులు తెచ్చుకుంటానని, మంచి పిల్లవని గుర్తించి
నిన్ను అభిమానించాను. పుస్తకాలు ఇచ్చి నాకు సహాయపడుతున్నందుకు కృతజ్ఞుడిగా ఉన్నాను. కానీ నా చనువుని ఇలా అపార్థం చేసుకుంటావని నేనెన్నడూ కలలో కూడా ఊహించుకోలేదు. గొప్ప ఇంటి బిడ్డవు, అందం, చదువు అన్నీ ఉన్నదానివి. చక్కగా చదువు ముగించుకొని నిక్షేపం లాంటి భర్తను పొందక ఈ వయసులో ఇవేమి ఆలోచనలు నీకు? నీ నిర్మల హృదయానికి తగ్గట్టుగానే నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించే భర్త తప్పకుండా లభిస్తాడు నీకు. నా ఆశీర్వాదం వమ్ముపోదు చెల్లి. ఇంకా నేనంటావా? నా ఆశయ సాధన ఫలించడానికి ఇంకా చాలా కాలం పడుతుందమ్మా. బిఏ తర్వాత ఎంఏ చేస్తాను. ఆ తర్వాత ఎలాగైనా మెరిట్ స్కాలర్షిప్ సంపాదించుకొని విదేశాల్లో డాక్టరేట్ సంపాదించి రావాలన్నది నా చిరకాల వాంఛ. నా ఏకైక లక్ష్యం అదే. అప్పటికి అవసరాన్ని బట్టి వివాహాన్ని గురించి ఆలోచిస్తాను. ఈ సమయంలో నా పెళ్లి మాటంటే నాకే ఎంతో నవ్వొస్తోంది అంటూ ముగించాడు సురేంద్ర. అతను ఒక్కొక్క వాక్యమే ముగిస్తుంటే నా తల అంతకంతకీ క్రిందికి వాలిపోసాగింది. సురేంద్ర మాటలు వింటుంటే నా మీద నాకే అసహ్యం వేసింది. అలాంటి ఉత్తముడిని అర్థం చేసుకోలేకపోయినా నా అల్పత్వానికి సిగ్గుపడ్డాను నేను. అతను నా ప్రేమను తిరస్కరించేసరికి నాకు ఆశాభంగం కన్నా ఎక్కువగా అవమానం, దుఃఖం కన్నా ఎక్కువగా పశ్చాత్తాపం కలిగాయి. అది భరించలేక వెక్కి వెక్కి ఏడ్చాను నేను. నేను అలా గట్టిగా ఏడుస్తుంటే నిశ్శబ్దంగా తలవంచుకొని కూర్చున్నాడు సురేంద్ర. ఏడవటమైనాక సురేంద్ర మెల్లగా అన్నాడు, స్త్రీ పురుషులు ఇరువురి మధ్య ఏ కారణం చేతనైనా పరస్పరాభిమానం, గౌరవం ఏర్పడినట్లయితే దానిని ప్రణయ భావంలోకి దించాలని ప్రయత్నిస్తారు చాలామంది. అభిమానానికి ప్రేమకు చాలా తేడా ఉందని, గౌరవానికి ఆరాధానికి ఎంతో వ్యత్యాసం ఉందని చాలామందికి యువతీ యువకులు అర్థం చేసుకోలేరు. నువ్వింకా పసిమొగ్గవు. నీ మేధస్సు, హృదయం పూర్తిగా వికసించనే లేదు. నిజమైన ప్రేమభావాన్ని గ్రహించగల శక్తి నీకింకా రాలేదు. నీ హృదయాన్ని, మనసుని, ఆత్మని స్వాధీనం చేసుకుని నీలోని యవ్వనాన్ని వికసింపజేసి నీ సర్వస్వాన్ని పులకరింపజేసే మహత్తరమైన శక్తిగల పురుషుడు నీకు లభించినప్పుడు ప్రణయం అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది. అప్పుడు ఈనాడు నువ్వు ప్రేమ అని భ్రమపడుతున్న దాన్ని చూసి సిగ్గుపడతావు అన్నాడు. అతని వాక్యాలతో నా కళ్ళల్లో ఏదో దివ్యకాంతి ప్రవేశించింది. అంతవరకు అస్పష్టంగా ఉన్న మార్గాల ఏమిటో చూపిస్తున్నట్లు అనుభూతి కలిగింది నాకు. అమ్మ మరణంతో వికలమైన నా మనసు ప్రకోపించిన వికృత భావానికి ప్రేమ అనే బురకా తగిలించి నన్ను నేను ఓదార్చుకోవాలని, నా దుఃఖం నుండి పారిపోవాలని ప్రయత్నిస్తున్నాను అన్న విషయం స్పష్టంగా అర్థమైపోయింది నాకు. కథ కొనసాగుతుంది.